గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతిదినము లేవగానే మరి ప్రార్థనతో రోజు అనేది ప్రారంభిస్తున్నారా? మరి ప్రతిదినము మనం లేవగానే ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేసి మరి రోజు అనేది మనం ప్రారంభించాలి. అలా ప్రారంభించాలంటే మనం మొదటిగానే ప్రార్థన అనేది చేయాలి. ప్రార్థన చేసి ఈ రోజు అనేది మనం ప్రారంభించినట్లయితే మన జీవితంలో దేవుని కాపుదల అనేది మనకు తోడై ఉంటుంది. ఎంతమంది ఈరోజు దేవుని వాగ్దానం వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారు? మరి ఆసక్తి కలిగి ఉన్నవారు పరిశుద్ధ గ్రంథం తెరిచి చూసినట్లయితే ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 23వ అధ్యాయం 27వ వచనం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. ఈరోజు దేవుడు నీకు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. అదేంటంటే మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు కానీ, శోధనలు కానీ, ఇబ్బందులు కానీ, ఆత్మీయ జీవితంలో పోరాడే ఒక శత్రువుల నుంచి దేవుడు మనకు విడుదల, విజయం అనేది ఇస్తానని దేవుడు మనకు గొప్ప వాగ్దానం అనేది ఈరోజు చేస్తున్నాడు. ఈరోజు మరి వాగ్దానం బట్టి ఎంతమంది అతిశయపడుతున్నారు? ఎందుకంటే దేవుడు నీకు గొప్ప విజయం అనేది ఇవ్వబోతున్నాడు. దేని గురించి అంటే నీకున్న సమస్యల నుంచి, నీకున్న ఇబ్బందుల నుంచి, ఒకవేళ ఆత్మీయ జీవితంలో నువ్వు దేనికోసమైతే పోరాడుతున్నావో దాని గురించి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న శత్రువుల గురించి మరి ఎంతగానో దేవుడు వారందరి నుంచి నీకు విజయం అనేది ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడు మరి వాగ్దానం ఎందుకు రాయబడిందంటే మనకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక వాగ్దానం అనేది ఇచ్చాడు. అదేంటంటే వారికి కానాను భూమిని ఇస్తానని. అది అబ్రహాం గారికి ఇస్తానన్న భూమి. ఆ యొక్క మార్గంలో మరి ఎంతగానో వారు ఎన్నో ఇబ్బందులు అనేది పడ్డారు. మరి అలాగే ఎంతో మంది దేశాల శత్రువుల నుంచి వారు ఎంతగానో మరి ఆటంకాలు అనేది చూశారు. అమలేకుల గురించి కానివ్వండి, ఎదోమీలు, ఇలా ఎన్నో దేశాల నుంచి, శత్రువుల నుంచి వారిని ఓడించి మరి అన్ని దేశాలు ఓడించాక కానాను దేశానికి వారు వెళ్ళడం అనేది జరిగింది. అంటే వారు ఉన్న దేశం నుంచి మరి కానాను దేశానికి వెళ్ళడానికి ఎంతో మంది శత్రువుల చేతుల నుంచి వారు పోరాడి దేవుడు ఆ శత్రువులందరి నుంచి వారికి విజయం ఇచ్చి మరి దేవుడు వారికి చక్కటి భూమిని అనేది ఇచ్చాడు. అలాగే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు కానీ, పోరాటాలు కానీ ఎన్నో మనం అనుకుంటాం శత్రువులు అంటే కేవలం మనుషులేమో అని అనుకుంటాం. అది చాలా తప్పు, పొరపాటు. శత్రువు అనుకుంటే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, పోరాటాలు ఇవన్నీ కూడా శత్రువే. అపాధి ఏ విషయంలోనైనా సరే మనల్ని శోధించవచ్చు. ఎలాగైనా సరే మనల్ని ఓడించాలని, ఎలాగైనా సరే మనం కృంగదీయాలని, ఆత్మీయతలో మనం నిలవబడకూడదని ఎంతగానో మనల్ని లోబర్చుకోవచ్చు. యోసేపు గారి జీవితం మనం ఒకసారి చూసుకున్నట్లయితే యోసేపు గారు మరి తన అన్నలు మరి ఎంతగానో తనను విడిచిపెట్టినప్పుడు, తనను చంపాలని చూసినప్పుడు మరి అక్కడ నుంచి మరి ఎంతగానో ఒక రాజు దగ్గరకు ఆయన వెళ్ళడం అనేది జరిగింది. ఆ రాజు పేరు పోతీఫర్. మరి ఆ రాజు దగ్గర ఉండి ఆయన ఇంట్లో బానిసత్వం చేసి ఆయన పెరగడం అనేది జరిగింది. ఆ సమయంలోనే మరి ఈ యొక్క పోతీఫర్ భార్య మరి ఎంతగానో యోసేపు గారి మీద ఎంతగానో మోహరింపు చూపుతూ మరి ఎంతగానో తనను లొంగ తీసుకోవాలని చెప్పి చూసింది. ఈయన ఎప్పుడైతే మరి అది దేవునికి తప్పు, అది దేవుని దృష్టిలో చాలా పాపము అని చెప్పి ఈయన అక్కడ నుంచి పారిపోవడం అనేది జరిగింది. పారిపోయినప్పుడు తన భార్య ఈయన మీద నింద వేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా మనకు తెలుసు. ఈ నింద వేసినప్పుడు యోసేపు గారిని మరి ఎంతగానో చెరసాల్లో బంధించారు. చెరసాల్లో బంధించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఈయన ఏదో తప్పు చేస్తుంటాడు, రాజు భార్య అనేది ఏదో చేయాలనుకున్నాడు, అంతనే చెరసాల్లో బంధించారని చెప్పి చాలా మంది అనుకుని ఉండొచ్చు. కానీ ఇన్ని మాటలు అనుకున్నా, ఎంతమంది ఏమన్నా, అక్కడ దేవుడు యోసేపు గారిని హెచ్చించాడు, గొప్ప ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. అక్కడ యోసేపు గారి గురించి తర్వాత రాయబడింది కానీ అక్కడ పోతీఫర్ భార్య గురించి ఇంకా రాయబడలేదు. ఎందుకంటే అక్కడ ఎవరు తప్పు చేశారన్నది దేవునికి తెలుసు, యోసేపు గారికి తెలుసు, పోతీఫర్ గారి భార్యకు తెలుసు కదా. మనుషులు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ఎన్నో మాటలు అంటూ ఉంటారు. మన జీవితంలో మనం చెయ్యని దాని గురించి కూడా వారు చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు.
అది కూడా ఒక రకంగా చూసుకోవాలంటే శత్రువే. ఎందుకంటే మనం చెయ్యని తప్పుకు కూడా మన మీద నింద వేసి, మనల్ని ఎంతగానో హేళన చేసి, మనం ఎంతగానో చనిపోవాలనే ఆలోచనలు కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇలాంటినప్పుడు మనం ఎప్పుడైతే నా దేవుడు నాకు ఉన్నాడు, శత్రువుల నుంచి నన్ను విడిపించగలడు అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం బట్టి దేవుని యొక్క ప్రార్థనలు మనం ఎదరికి వెళ్ళగలిగితే దేవుడు మనల్ని నిలబెడతాడు. వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పొందినా అది ఏమీ కూడా జరగవు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఉంటుంది ఏంటంటే, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? నిజమే కదా. దేవుడు నీ పక్షమున నా పక్షమున ఉన్నాడు. మన పక్షం ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు? ఎవరు కూడా ఉండరు. ఒకవేళ ఉన్నా దేవుడే చూసుకుంటాడు. అవును కదా. యోసేపు గారి జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా, తన చెయ్యని తప్పు ఎన్ని నిందలు వచ్చినా దేవుడు చూసుకున్నాడు, నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేనికోసం భయపడుతున్నావు? నేను ఎవరో ఏదో అంటున్నానని భయపడుతున్నావా? లేదంటే నీ కుటుంబంలో అందరూ నువ్వు దేవుని నమ్ముకున్నావని చెప్పి నీ కుటుంబం నిన్ను వెలివేయాలని చూస్తుందా? లేదంటే నీ బంధుమిత్రులు నిన్ను వెలివేయాలని చూస్తున్నారా? ఏమాత్రం నువ్వు భయపడకు. ఎందుకంటే ఒకనొక రోజు వారు తప్పు వారు తెలుసుకుని నీ యొద్దకు వచ్చిన దేవుడు చేస్తాడు. యోసేపు గారు నిలబెట్టినప్పుడు తన అన్నలే ఆయన దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు నిలబడినప్పుడు దేవుడు వారు నీ దగ్గరికి వచ్చేలాగా చేస్తాడు. అలాగే జరగాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలి, విశ్వాసం కలిగి జీవించాలి. అప్పుడైతేనే దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. నువ్వేంటో నీకు తెలియాలి, నువ్వు ఏం చేసావు అనేది దేవునికి తెలియాలి, అంతే. ఇంకా మిగిలిన 3వ పర్సన్కి తెలియవలసిన అవసరం లేదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తానన్న వాగ్దానం ఇచ్చాడు. అలాగే మన జీవితంలో దేవుడు ఇస్తానన్న వాగ్దానం కూడా నెరవేరుస్తాడు. నీ జీవితంలో ఇలాంటి శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా ఎదురికి రారు కూడా. ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవి, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ వందనాలైనా. ఈ సమస్త శత్రువులు నీ యొద్ద నుంచి వెళ్ళకూడదని చెప్పి వాగ్దానం ఇచ్చినందుకు నీ వందనాలు తండ్రి. మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న అన్ని పోరాటాల నుంచి మాకు విడుదల అనేది దయచేయండి, మాకు విజయాన్ని అనేది ఇవ్వండి తండ్రి ప్రభువైనా. మేము దేని గురించి అయితే తండ్రి ప్రభువైనా అవమానపరచబడుతున్నామో, దేని గురించి అయితే తండ్రి ప్రభువైనా మేము ఈరోజు లేక ఉన్నామో తండ్రి ప్రభువైనా, అందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువైనా. ఎవరి జీవితంలో ఏ బాధలతో ఉన్నారో, ఎవరి జీవితంలో ఏ సమస్యలతో ఉన్నారో అట్టి వారందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువైనా. వారందరి జీవితంలో గొప్ప మేలును దయచేయండి తండ్రి ప్రభువైనా. ఎవరైతే శత్రువులతో పోరాటం చేస్తున్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి శత్రువులను ఓడించి వారికి విజయాన్ని అనేది దయచేయండి తండ్రి ప్రభువైనా. నీవు మా పక్షం నుండిగా మాకు విరోధి ఎవరని చెప్పి సెలవిచ్చిన దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువైనా. నీవు మా పక్షం నుండి మాకు భయం అది లేదు తండ్రి నాయనా. ఏ వచ్చినా ఏమైనా నువ్వు చూసుకుంటున్న ధైర్యం మాకు ఉంది తండ్రి ప్రభువైనా. అట్టి విశ్వాసంతో అందరి ముందుకు సాగేలాగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న ప్రార్థన మా ప్రియపరులకు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించిన గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపు మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.